శుభమస్తు శుభమస్తు నేను చూసా సంతాన ప్రాప్తి రస్తు అన్నం లేస్తాం కర్రీ సినిమా ప్రాణం పోసం బై చాందిని చౌదరి ఎంత మంచిగా యాక్ట్ చేసిందంటే చించి పడేసింది. తన గ్లామరస్తోనే తన యాక్టింగ్తోనే అయితే చాలా క్రేజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మైండ్ డిస్టర్బ్ చేస్తారు అన్న. సంతాన ప్రాప్తి రస్తు నిజంగా సంజీవ్ రెడ్డి డైరెక్టర్ చాలా అద్భుతంగా సినిమాని రన్ చేస్తాడు. చాలా చక్కటి ప్లాట్ మీద ఉంటుంది అనమాట. సో స్పర్మ్ కౌంట్ తగ్గడం వల్ల ఏ రకంగా పిల్లలు కనలేకపోతారు, సో ఏ రకంగా ఫ్యామిలీకి పిల్లలు లేని బాధ ఎలాగ ఉంటుంది అనే పాయింట్ చాలా అద్భుతంగా తీసుకున్నారు అనమాట. సో మెయిన్ ఈ మధ్య యూత్ ఏంటంటే ఫోన్ జేబులో పెట్టుకోవడం వల్ల ఏ రకంగా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, సిగరెట్ తాగడం వల్ల ఏ రకంగా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, ఆల్కహాల్ తాగడం వల్ల ఏ రకంగా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది అనే ఒక పాయింట్ మీద చాలా అద్భుతంగా రన్ చేస్తారు. ఈ సినిమా మెయిన్గా ఫ్యామిలీకి యూత్కి బాగా దగ్గర అయ్యే సినిమా అనమాట. అద్భుతంగా సినిమాని రన్ చేస్తుంటాడు. సో నిజంగా విక్రాంత్ రెడ్డి హీరోగా నటించడం జరిగింది సినిమాకి. చాలా అద్భుతంగా తన కట్అవుట్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ చాలా పీక్స్ అనిపిస్తుంది. సో వెన్నెల కిషోర్ వచ్చిన తర్వాత ఎంత కామెడీ జనరేట్ చేశారంటే చాలా చక్కగా కామెడీ జనరేట్ చేశారు. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ కూడా అద్భుతమైన రోల్ నటించడం జరిగింది. సో మురళి కూడా అంటే డీజే టీవీలో ఫాదర్ క్యారెక్టర్ చూసాం కదా, సేమ్ అదే క్యారెక్టరైజేషన్తో తీసుకుంటారన్నమాట. ఒక మామ అల్లుడికి జరిగే ఆ క్లాషెస్ ఎలా ఉంటాయి, ఏ రకంగా ఫ్యాన్ విడిపోయింది, మళ్ళీ ఏ రకంగా కలిసిందనే ప్లాట్ అయితే చాలా క్రేజ్ అనిపిస్తుంది. సో 4 పిల్లలు అన్న చాందిని చౌదరి కానీ, మురళి కానీ, సో వెన్నెల కిషోర్ కానీ, తరుణ్ కానీ అద్భుతంగా సినిమాకి నటించడం జరిగింది. మెయిన్గా తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ అయితే పీక్స్ అండ్ పీక్స్ ఉంటుంది. సో క్లైమాక్స్ ఎవరు ఎక్స్పోర్ట్ చేయరు, చాలా క్రేజ్ అనిపిస్తుంది. సో ఏంటంటే మధ్యలో పిల్లలు లేకపోయేసరికి తల్లిదండ్రులు విడిపోవడం కానీ ఫ్యామిలీ దూరం అవడం జరుగుతున్న ఈ రోజులలో సో పిల్లలు లేకపోయినా సరే ఫ్యామిలీ రన్ చేసుకోవచ్చు, కొంతమంది అడాప్ట్ చేసుకోవచ్చు అనే ప్లాట్ మీద చాలా అద్భుతంగా రెడీ చేసుకున్నారు. మంచి స్టోరీ అద్భుతంగా ఉంటుంది. మెయిన్గా యూత్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. ఈ మధ్యలో ఏంటంటే మన వాళ్ళు ఏదేదో చేస్తుంటారు బాత్రూంలోకి పోయి, సో దయచేసి స్పర్మ్ కౌంట్ తగ్గించుకోండి అన్న పాయింట్ మీద అద్భుతంగా తీసుకెళ్లారు. ఆ విషయాలు బేస్ నిజంగా సంజీవ్ రెడ్డి చాలా చక్కటి సినిమా. సో నాకైతే చాలా బాగుంటుంది. విక్రాంత్ చాందిని చౌదరి అయితే అద్భుతంగా నటించారు. సో వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. నిజంగా సంతాన ప్రాప్తి రస్తు ఐ విష్ ఆల్ ది బెస్ట్ అన్న. ఇప్పుడే సంతాన ప్రాప్తి రస్తు మూవీ అయితే చూడడం అయితే జరిగింది. నిజంగా చాలా మెసేజ్ ఉన్న మూవీ అన్న. ఎందుకంటే ఇప్పుడు మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ అంటే రొమాంటిక్ సీన్స్ లేదంటే అది ఇది పాటలు హైలైట్స్ ఇవన్నీ పెట్టేసి చంపుకోడు నరికోడు ఇవే ఉన్నాయి. సో ఒక మగాడికి ఇంపార్టెంట్ అయిన మూవీ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసే క్రమంలో మంచి మెసేజ్ ఉన్న మూవీ అన్న. ఎందుకంటే ప్రతి ఒక్క మగడు చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే మనకున్న అలవాట్లు చాలా పెద్ద అలవాట్లు ఉంటాయి. సిగరెట్లు, మందు, పాను, గుట్కా, మసాలా ఇవన్నీ అలవాట్ల వల్ల స్పాంగ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే మనకు ఇప్పుడు తెలియదు, ఈ ఏజ్లో అస్సలు తెలియదు. ఎందుకంటే ఎవరు చెప్పినా ఎన్నో అనుకో అంత అగ్రెసివ్గా ఉంటాము. సో పెళ్ళైన తర్వాత తెలుస్తుంది భయ్య. నిజంగా బెడ్ ఎక్కిన తర్వాత ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ బాగా చేయకపోయినా లేదా స్పాంగ్ కౌంట్ తగ్గిపోయినా ఏంటి అని కారణం అని అనుకుంటూ ఉంటాం. సో ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్క అబ్బాయిలు చూడాలి. ఎందుకంటే మన వాల్గారిటీ ఏమీ లేదు బ్రో. మనకి మెసేజ్ మన మగజాతికి మెసేజ్ ఇది. ఎందుకంటే జాబ్లు వస్తాయి కదని చెప్పి ల్యాప్టాప్ ఊళ్ళో పెట్టుకుని టపా కొడుతూ ఉంటాం. సో దానివల్ల స్పాంగ్ కౌంట్ పడిపోతూ ఉంటుంది. తర్వాత సిగరెట్లు పొలవమని కొడుతూ ఉంటాం, స్ట్రెస్ ఫీల్ అయిపోతుంది, ముందు వేసేస్తూ ఉంటాం. సో ఇవన్నీ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ బాగా చేయము అక్కడ. సో మన పక్కన ఉన్న మన పిల్లమే మనల్ని ఇష్టపడదు. సో ఇవన్నీ మానుకోవాలి, ఇవన్నీ చేయాలి, స్పాంగ్ కౌంట్ పెంచుకోవాలి, లేదా మనం పర్ఫార్మెన్స్ బాగా చేయాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. అంటే ఇందులో చాలా మెసేజ్ ఉంది భయ్య. నిజంగా కొన్ని తగ్గించుకోవచ్చు, కొన్ని పెంచుకోవచ్చు, అన్నీ ఉన్నాయి ఇందులో. ఎందుకంటే ఒక మగాడు చూడాల్సిన మూవీ. అంటే ఒక మగాడికి ఖచ్చితంగా ఈ మెసేజ్ ఉన్న మూవీ చూస్తే ప్రతి ఒక్కడు మారుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది డైవర్స్ అయిపోవడం కారణం, లేదంటే విడిపోవడానికి కారణం, లేదంటే గొడవలు ఆడుకోవడం కారణం. ఇవన్నీ ఏంటంటే మన స్ట్రెస్ ఫీల్ అయిపోయి మనం చేసి ఎదవ పనులే మన పర్ఫార్మెన్స్ బాగా చేయకపోతే ఏది చేసినా పొద్దున్న సాయంత్రం మీరు ఏది చేసినా సరే నైట్ అయితే పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా చేయాలి. పర్ఫార్మెన్స్ చేయకపోతే మనకి పిల్లం లేకపోతేనే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీకున్న చెడు అలవాట్లు మానుకోండి, ఈ సినిమా చూడండి, పర్ఫార్మెన్స్ బాగా చేయండి, మీ పిల్లని మీ పక్కన ఉంచుకోండి. ఫస్ట్లీ చెప్పాలంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ. ఎందుకంటే అంటే వాళ్ళు లోపమే ఉండదు. ఒక్కొక్కటి ఏమి చేయకపోయినా కొన్ని స్పాంగ్ పుట్టుకతోటే తక్కువ వస్తూ ఉంటాయి. సో తక్కువ వచ్చినా సరే దాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న దాని మీద మంచి సినిమా ఇది. అంటే మగవాడనే కదా, ఆడవాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ఈ మూవీ చూస్తే స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మంచిగా చూడొచ్చు. వెన్నెల కిషోర్ ఇంకా వెన్నెల కిషోర్ చాలా కామెడీ చేస్తూ ఉంటాడు. ఆ పిచ్చి కామెడీ చాలా నచ్చింది నాకు. మంచి డైలాగ్ వేస్తూ ఉంటాడు. సంతాన ప్రాప్తి హెల్తీ మూవీ అని చెప్పుకోవాలన్నా. ఎందుకంటే చాలా బాగుంది, వల్గారిటీ లేకుండా ఒక సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మనకి కొన్ని మూవీస్ వస్తూ ఉంటాయి, అలా బ్రాండ్ల కింద ఉండిపోతూ ఉంటాయి మూవీస్. అలాగే ప్రెజెంట్గానే వెళ్ళిపోయి మల్లేశ్వరి కానీ బొమ్మరిల్లు కానీ ఆ కోవకి చెందిన మూవీ ఇది. సాఫ్ట్గా వెళ్ళిపోయింది మూవీ, అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంది. ఇంకా డైరెక్టర్ గారు ఇంకా ఎంచుకున్న స్టార్స్ కానీ అంటే మనకి చాందిని గారి గురించి తెలుసు, హీరోయిన్. ఆవిడ చాలా సినిమాలు చేసింది, ఇందులో ఇంకా ఇంప్లిమెంట్గా చేసింది. ఇంకా నెక్స్ట్ హీరో గారి గురించి చెప్పుకున్న హీరో గారు ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా చేశారు మూవీ. అంటే ఇది ఇప్పుడు మనకి రొటీన్ లైఫ్లో చాలామంది ఏం
చేస్తున్నారంటే స్ట్రెస్కి ఫీల్ అయిపోయి ఫ్యామిలీ అన్నది పట్టించుకోవట్లేదు. అది ఎస్పెషల్లీ చాలా బాగా చూపించారు. అంటే ఇప్పుడు మనకి ఇదివరకు చిన్నప్పుడు పెళ్ళిళ్ళు ఉండే కొన్ని రోజులనే దాన్ని కేటాయించి పెళ్ళిళ్ళు చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న స్ట్రగుల్ లైఫ్లో ఏంటంటే ఈ రోజు మ్యారేజ్ అవుతే రేపు జాబులకి వెళ్ళిపోయి ఫ్యామిలీ అన్నది టచింగ్ మిస్ అవుతున్నారు. అది చాలా ఇద్దరు మొగుడు పిల్లల మధ్యన ఎలాగ అండర్స్టాండ్ ఉండాలన్నది బాగా చూపించారు. సో బ్యూటిఫుల్ మూవీ అని చెప్పుకోవాలి. శివ సినిమా అయితే చూస్తే మెంటల్కి పోతుంది. చాలా 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 బాగుంది. లుక్ అయితే వాళ్ళు ఆల్రెడీ 1,00,000 కోట్లు దాటేసింది. శివ అంటే ఒక నాగార్జున, శివ అంటే ఒక పవర్ఫుల్, చాలా బాగుంది. చూస్తే సినిమా చూస్తే అదిరిపోయింది. ఏం సినిమా అబ్బా, చూస్తే మెంటల్కి పోతుంది. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ఆ డైలాగులు, హే శివ చూస్తే ఆ లుక్కు, ఆ పవర్ఫుల్, మేలో చైన్ కూర్చు చూసావా, నా చైనే పవర్ఫుల్ రా, ఓ గుద్దు పెడతావు వస్తావా, దుమ్ము లేచిపోద్ది అన్నాడు నాగార్జున. ఆ దుమ్ము లేచిపోతుంది. చాలా చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. సినిమా చూస్తే 1,00,000 కోట్లు దాటేసింది. సినిమా అయితే బాగుంటుంది అబ్బా. శివ ప్రతి ఒక్క సినిమా నాగార్జున అందగాడబ్బా. ఆయన హీరో వచ్చి ఒకవేళ ఈ సినిమాలో తీసుకోవాలా. నాగార్జున బిగ్ బాస్లోకి వెళ్ళాడు, కానీ ఒకవేళ బిగ్ బాస్లోకి వెళ్ళి ఈ రియల్ హీరో, బయట సినిమాలో రియల్ హీరో ఆయన. నాగార్జున చాలా మంచోడబ్బా. చాలామంది నాగార్జున కూడా ఏం చెప్తున్నారు, పక్క 1,00,000 నాగార్జున సినిమా రావాలా. నాగార్జున ఎక్కువ రోజులు బాగా ఇంకా వయసుగా ఉండి మంచిగా ఇంకా సినిమాలు తీస్తున్నాడు నాగార్జున దేవుడైనా. అఖిలి నాగేశ్వరం తెలుసా, అఖిలి నాగేశ్వరం నిజంగా దేవుడైనా. ఆయన చనిపోయి ఎక్కడున్నాడు కానీ అఖిలి నాగేశ్వరం మహాదేవుడైన అఖిలి నాగేశ్వరం. ఆయన నాగార్జున మనవడు నాగ సైతన్య. ఆయన కూడా ఫ్యామిలీ మొత్తం బతకాలని నా కోరిక ఏంటంటే సినిమాలో నేను హీరో అవ్వాలని సినిమాలో నన్ను అందరూ ఒరే యార్. సో సంతాన ప్రాప్తిరస్తు సినిమా అయితే ఇప్పుడే చూసాను. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఎక్కడ వల్గారిటీ లేకుండా ఆర్గానిక్ కామెడీ తోటి ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం, అలాగే ఒక మెసేజ్ ఉన్న ఫిలిం. సో అవేర్నెస్ ఉంటుంది, అలాగే ఒక ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. అండ్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. చాందిని గారి పెర్ఫార్మెన్స్ చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తోటి. అండ్ విక్రాంత్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్, ఫాదర్ పెర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ వెన్నెల కిషోర్ గారు ఉన్నప్పుడు కామెడీ జనరేట్ అవుతుంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం ఒక బిట్ ల్యాగ్ ఉంటుంది సెకండ్ హాఫ్. అండ్ చాందిని గారు పెర్ఫార్మెన్స్ బాగున్నా కొంచెం ఆవిడలో ఆ యాసను పట్టుకోవడంలో కొంచెం ఇబ్బంది పడినట్టు అనిపించింది. సో అదర్ దాన్ దట్ సినిమా వాజ్ గుడ్. సో థియేటర్లో ఈ వీక్ చూసే ఒక ఫ్యామిలీ అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడాలి. అలాగే ఒక మెసేజ్తో పాటు ఉన్న సినిమా అంటే సంతాన ప్రాప్తిరస్తు. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మెసేజ్ ఉంది, అలాగే అవేర్నెస్ కూడా ఉంది. రెండు ఉన్నాయి. మెసేజ్తో పాటు అవేర్నెస్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. సో జనాలకు కావాల్సింది ఏంటి, ఎంటర్టైన్మెంట్. దాంతోపాటు ఒక మంచి మెసేజ్. అంటే ఈ రోజుల్లో ఆ స్ట్రెస్ ఫీల్ అయ్యి నిద్రపోక, లేదంటే లాంగ్ టర్మ్ మొబైల్స్ మీద ల్యాప్టాప్ల మీద ఉంటూ సో ఏం జరుగుతుంది ఏంటి, దేనివల్ల మనం న్యాచురల్ ఫెర్టిలిటీ ఉండట్లేదు అన్న విషయాన్ని చాలా డీసెంట్గా డీల్ చేశారు. వల్గర్గా కాకుండా కూడా చాలా నీట్గా డీల్ చేశారు. సో అది బాగా అనిపించింది సినిమాలో. వచ్చింది మెసేజ్ ఉంది, అదే చెప్తున్నా కదా, మెసేజ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. రెండు సమపాళ్ళల్లో ఉన్నాయి సినిమాకి. బాగుంది సినిమా. ఫస్ట్ సారి నేను విజయవాడలో చూసా. మరి అప్పటికి ఇప్పటికీ కూడా ఆ సౌండ్స్ కానీ ఆ క్వాలిటీ చాలా బాగుంది. కాకపోతే ఒక బ్యాడ్ ఏంటంటే 2 సాంగ్లు అయితే తీసేసాడు. కిస్మి రాంగ్ నెంబర్ ఒకటి, ఎన్ని ఎల్లో ఓ సాంగ్ ఒకటి, 2 రికార్డులు తీసేయడం జరిగింది. అది కొంచెం బాధ అనిపించింది. మిగతాదంతా సినిమా ఎక్సలెంట్. సౌండ్స్ కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. డాల్బీ ఆట్మోస్ చాలా బాగుంది. అప్పటికి ఇప్పటికీ ఆ సౌండ్స్, ఆ కారులో వెళ్ళేటప్పుడు కానీ భవానీ ఎంట్రన్స్ అప్పుడు ఆ సౌండ్స్, అది మైండ్ బ్లోయింగ్. ఏం మార్పులు లేవు, ఉన్నాయి, కొంచెం తగ్గించారు అంతే. కొంచెం స్ట్రిమ్ చేశారు, కొంచెం కొన్ని సీన్లు 2 సాంగ్స్.